బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఎలుగుబంటి ఆలోచన. కృష్ణాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉండేది. అందులో రకరకాల జీవులు ఉండేవి. వాటిలో శాకాహార జీవుల సంఖ్య ఎక్కువ. దాంతో మాంసాహార జీవులు యథేచ్ఛగా వేటాడేవి. దాంతో అడవిలో శాకాహార జీవులకు ఎక్కువగా స్వేచ్ఛ ఉండేది కాదు. మృగరాజు సింహం అండ చూసుకొని నక్క, తోడేలు వంటి మాంసాహార జీవులు ఎప్పుడు పడితే అప్పుడు శాకాహార జంతువుల మీద దాడి చేసేవి. వాటి ఆగడాలు ఎక్కువయ్యేసరికి శాకాహార జీవులన్నీ ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఆ క్రూర మృగాల నుంచి నువ్వే మమ్మల్ని రక్షించాలి అంటూ వేడుకున్నాయి. అప్పటి నుంచి ఏనుగులు గుంపుగా ఆ క్రూర మృగాల మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న సింహం తన పరివారాన్ని వెంట పెట్టుకుని ఏనుగుల మీద యుద్ధం ప్రకటించింది. దానికి ఏనుగులు మేము సిద్ధమే అంటూ నిలబడ్డాయి. ఆ అడవిలో ఒక ముసలి ఎలుగుబంటి ఉండేది. అది అడవిలోని జంతువులన్నీ సంతోషంగా స్వేచ్ఛగా బతకాలని కోరుకునేది. కానీ కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య జరుగుతున్న దాడులను చూసి అది చాలా బాధపడింది. దాంతో అన్ని జంతువులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. యుద్ధం మాత్రమే సమస్యలకు పరిష్కారం కాదు. కూర్చొని మాట్లాడుకుంటే విధ్వంసం లేకుండానే వాటిని పరిష్కరించవచ్చు. మాంసాహార జీవులకు మంచి జరగాలని సింహం కోరుకుంటుంది. శాకాహార జీవులకు స్వేచ్ఛ కలగాలని ఏనుగులు కోరుకుంటున్నాయి. ఇద్దరి కోరికల్లోనూ న్యాయం ఉంది. అందుకోసం ఇలా దాడులు చేసుకోవడం తప్పు అని వివరించింది ఎలుగు. ఆహార గొలుసులోని భాగంగా మేము ఇతర జంతువులను వేటాడుతున్నాం సమర్థించుకుంది తోడేలు. బలవంతులు బలహీనుల మీద దాడి చేయడం తప్పు కాదని మీరే అంటున్నారుగా, అందుకే మేము మీ మీద దాడి చేస్తున్నాం వాదనకు దిగింది ఏనుగు. అప్పుడు ఎలుగు కల్పించుకొని, మీరు మౌనంగా ఉంటే ఈ సమస్యకు నేను ఒక పరిష్కారాన్ని చెబుతాను. దానితో అడవిలోని జంతువులన్నీ స్నేహంగా మెలగవచ్చు అంది. ముందు అపాయం ఏంటో చెప్పండి, ఆ తర్వాత ఆలోచిస్తాం గంభీరంగా అంది సింహం. ఈ అడవిలో శాకాహార జీవులు అధిక సంఖ్యలో ఉన్నాయి. వృద్ధాప్యం, అనారోగ్యం, ఏదో ప్రమాదం జరగడం, ఇలా చాలా కారణాలతో అవి చనిపోతున్నాయి. అలాంటి వాటి ఆచూకీని జంతువులన్నీ ఎప్పటికప్పుడు మాంసాహార జీవులకు తెలియజేస్తాయి. అప్పుడు వాటికి వేటాడాల్సిన అవసరం ఉండదు. చనిపోయిన జంతువులను తింటే సరిపోతుంది అని చెప్పింది ఎలుగు. మరణించిన జీవుల మాంసాన్ని తినాల్సిన అవసరం మాకేంటి, మేము వేటాడే తింటాం అంది నక్క. మా సంగతి పక్కన చనిపోయిన జీవుల మాంసాన్ని తినే అలవాటు మా నాయకుడైన సింహానికి లేదు తేల్చి చెప్పింది హైనా. మృగరాజా, ఇది మీకు కష్టమేనని మాకు తెలుసు. దీనికి మీరు అంగీకరిస్తే ఈ అడవిలోని జంతువులన్నీ ప్రశాంతంగా జీవించవచ్చు అంది ఎలుగు. మృగరాజు ఆలోచనలో పడింది. దాని నిర్ణయం కోసం జంతువులన్నీ ఎదురు చూస్తున్నాయి. కాసేపటికి, సరే, మీరు చెప్పినట్లుగానే చనిపోయిన జీవులని మేము ఆహారంగా తీసుకుంటాం. అలాగని ఆ శాకాహార జీవులు మమ్మల్ని హేళన చేస్తే మాత్రం ఊరుకోం అంటూ తన పరివారం వైపు తిరిగింది సింహం. దానికి శాకాహార జంతువులు బదులిస్తూ, మేము ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడం అంటూ మాటిచ్చాయి. ఈ రోజు నుంచి అడవిలో ఏ జంతువు మరో జంతువును వేటాడకూడదు. అంతా సఖ్యతగా ఉండాలి. మరణించిన జంతువులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఈ నియమాలకు నేను కూడా పాటిస్తాను అని చెప్పింది సింహం. దాని ప్రకటనతో అడవిలోని జంతువులన్నీ సంతోషించాయి. ఎలుగుబంటి ఏనుగులకు కృతజ్ఞతలు తెలిపాయి. ఎంచక్కా అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి జీవించసాగాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.